నన్ను ఏం డిస్టర్బ్ చేయకని చెప్పి నేను చెప్పాను అనమాట. అప్పుడు ఆ సిచ్యువేషన్ జరిగేటప్పుడు ఫిషింగ్ హార్బర్ కేసు నుంచి బయటకు వచ్చాక నాకు ఫోన్ చేశాడు, అంతా హ్యాపీ అన్నాను. నేను అన్నాను ఇంకా దరిద్రగొట్టు బెట్టింగ్ యాప్లు గట్ట జోలికి పోకు, గంగా మూడుకోదు అంటే నేను ఇంకా చేయను అన్నాడు. మళ్ళీ కంటిన్యూ చేశాడు. ఈ 4 months క్రితం సుమన్ టీవీ ఇంటర్వ్యూలో ఏం చెప్పావయ్యా? నువ్వు కూడా చేసావా ఇనిషియల్ గా తెలియక చేశాను అది. ఎందుకంటే నేను చదువుకోలేదు, ఎందుకంటే మనకు ఎడ్యుకేషన్ లేదు కదా. తర్వాత నాకు యువ సామ్రాజ్య అనే వ్యక్తి రవి గారు ఫోన్ చేసి నాని ఇది చేయకూడదు, ఇది పలానా ఇది చేస్తే ఇలా ఉంటదని చెప్పగలే. నేను అప్పుడు ఆఫ్ చేస్తాను. నేను 4 నెలల క్రితం యువ సామ్రాట్ అన్న ఆయన ఇంకా బెట్టింగ్ యాప్లని అంతమొందించాలని సీఎంఎల్ని పిఎంఎల్ని మొత్తం అన్నిటిని కలిసి చాలా లాయర్లు కలిసి చేస్తే చివరికి ఆయన తీసుకెళ్లి బొక్కలు వేసేసారు. ఇంకంతే మంచి కోసం పోతే చెడు ఎదురైనట్లు ఆయనే జైల్లో పెట్టేశారు ఎవడైతే పోరాడుతున్నాడో. సో ఇక్కడ సీన్ అని నువ్వు ఎప్పుడు చూడు నేను చదువుకోలేదు కాబట్టి నువ్వు చేశాను అంటున్నావు. సో అదే వీడియో చదువుకోలేనివాడు చూస్తే, మా తమ్ముడు మా నాన్న మా అమ్మ చూస్తే, నా అంబిషన్ వాళ్ళు చూస్తే వాళ్ళకి ఏంటి అర్థమవుతుంది అంటే షాపింగ్కి వెళ్ళాలంటే ఇలా నువ్వు చెప్పే లింక్ నొక్కితే మనకు డబ్బులు వస్తాయి, షాపింగ్కి వెళ్ళొచ్చనే కదా చెప్పావు. అది చాలా తప్పు కదా, అది ఇల్లీగల్గా పెద్ద కేసు. అది నీకు తెలిసి చేసావో తెలియక చేసావో తెలియదు కానీ పెద్ద కేసు అది. మమ్మల్ని బొక్కలైనా వేయాలనుకో, నువ్వు ప్రమోషన్ చేసిన దానికి నేను ఆడి స్క్రీన్ రికార్డ్ చేసి ఇదిగో నాకు ఎంత నష్టం వచ్చిందని నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తే అయిపోయింది. కేల్ కథం దుకాన్ బంద్, నీ కెరియర్ మొత్తం కథం మోగ్యా. నీ ఫోకస్ మొత్తం నీ మీద పెడతారు అప్పుడు పోలీసులు. ఆ పోలీసుల నుంచి విడిపించుకోవడానికి లాయర్లు మొత్తం ఫోకస్ అంతా మీకు ఆ డబ్బులకే అయిపోతుంది. సంపాదించుకున్నది కాస్త మొత్తం ఇక్కడే అయిపోతాయి. ఉన్నదే పోయే ఉంచుకున్నదే పోయే అన్నట్లు యూట్యూబ్ కెరియర్ పోయే, లైఫ్ పోయే, అన్నీ పోయి మళ్ళీ ఎక్కడికి వెళ్ళి ఎక్కడి నుంచి వచ్చావు మళ్ళీ ఆ స్టేజ్కి వెళ్తావు. బీ కేర్ఫుల్.